హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి చికెన్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు చికెన్ తీసుకురావడానికి పోతున్నాను. మీకు కూడా చూపిస్తా అక్కడ లాగ్. ఓకే, బాయ్. చికెన్ దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా, తీయలేకపోయినా ఫ్రెండ్స్. చాలా మంది జనాలు ఉన్నారు, తీయలేకపోయినా. 1 కిలో చికెన్ తీసుకొచ్చిన. 1 కిలో చికెను. ఇది 2 మాటలు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఉప్పేసి కడుగుతా ఫ్రెండ్స్. నేనైతే గనక కొద్దిగా నీ శ్వాసన పోతుందని మంచిగా 2 మాటలు వాష్ చేసుకోవాలి మంచిగా. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న చికెను. దీంట్లో 1 స్పూను ఉప్పు వేసిన, 1/2 స్పూన్ పసుపు వేసిన. ఈ 2 బాగా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలాగే గ్యాస్ మీద పెడదాం ఫ్రెండ్స్. అప్పుడు చికెన్ నుంచి వచ్చే నీరు మొత్తం ఇంకిపోతుంది. అప్పుడు నీ శ్వాసన వెళ్ళిపోతుంది అనమాట. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద చికెన్ పెట్టేద్దాం. ఈ చికెన్ నుంచి వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. నేనేం నీళ్ళు వేయటం లేదు, నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి నీళ్ళు ఇంకెంతవరకు ఉంచుదాం. చికెన్ ఇక్కడ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేలేకల్లా ఈరోజు కుండలో చికెన్ చేద్దాం అనుకుంటున్నా. అంతలేకల్లా చికెన్కి కావాల్సినవి 2 ఆనియన్స్, 2 టమాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్కి తెల్లవై అల్లం, ఇవన్నీ తయారు చేసుకొని తర్వాత లాగ్ స్టార్ట్ చేస్తాం. A few moments later. ఓకే ఫ్రెండ్స్, చికెన్ గ్యాస్ మీద పెట్టాం కదా, బాగా నీళ్ళు వచ్చాయండి. ఇలా ఇంకిపోయేంత వరకు ఉంచేసుకోవాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఈ చికెన్ సైడ్న పెట్టేద్దాం. ఓకే, ఇది ఇప్పుడు ఈరోజు కుండలో చేస్తున్నా ఫ్రెండ్స్, పాట్లో చేస్తున్నా. ఇదే గ్యాస్ మీద కుండ పెట్టేద్దాం. ఈ కుండ వేడేసరికి చికెన్ లెక్కి ఏమేమి కావాలనో మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే, బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలాలు మొత్తం తీసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇది ఖాళీ ధనియా పౌడర్, ఏం మిక్స్ చేయలేదు దీంట్లో. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, చికెన్ మసాలా, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, 1/2 నింబు, అలాగే ఆయిల్. ఓకే, ఇప్పుడు కుండ వేడింది ఫ్రెండ్స్. ఆయిల్ వేద్దాం, తగినంత ఆయిల్ వేడింది. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేద్దాం. బిర్యానీ మసాలాలు వేసేసిన. అలాగే ఆనియన్స్, ఉల్లిగడ్డలు, వేసిన. ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. Five minutes later. కొద్దిగా వేడైనాక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసిన. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా దీంట్లో ఫ్రై కావాలి. కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకుందాం ఫ్రెండ్స్. అంతలాగా డక్కన్ పెట్టేద్దాం. A few moments later. ఫ్రై అయినామో చూద్దాం ఫ్రెండ్. ఓకే, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు టమాటా వేద్దాం. టమాటాలు వేసిన. టమాటాలు వేసి మంచిగా కలబెడదాం. ఇప్పుడు దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేద్దాం ఫ్రెండ్. కారం 2 స్పూన్స్ వేస్తున్నా. కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెను. 2 స్పూన్స్ కారం. చికెన్లో ఉప్పు వేసిన, అందుకే 1 స్పూన్ వేస్తున్నా ఫ్రెండ్స్. 1 స్పూన్ వేస్తున్నా. చికెన్లో ఫస్ట్ వేసిన కాబట్టి 1 స్పూన్ ఉప్పు. చికెన్లో పసుపు వేసిన కాబట్టి దీంట్లో కూడా 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. అలాగే
కొద్దిగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన మంచిగా నూనె మొత్తం పైకి వచ్చేటట్టు ఫ్రై చేయాలి. అప్పుడు పచ్చాసనంతా వెళ్ళిపోతుంది. మంచిగా కలబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది కుండ కాబట్టి అడుగు అంటుతుంది. ఇలాగే స్లోగా కలబెడుతూ ఉండాలి. ఇప్పుడు నూనె పైకి వచ్చేంత వరకు ఉంచుదాం. మూత పెట్టి వదిలేద్దాం. 5 minutes later. చూద్దాం ఫ్రెండ్స్. డక్కను ఓపెన్ చేసి ఇప్పుడు మగ్గిపోయినాయి. మంచిగా టమాటకాయ మగ్గిపోయింది. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నా. అలాగే ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా వేస్తున్నా. చికెన్ మసాలా వేసిన. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని 10 నిమిషాలు ఉంచుదాం. 10 నిమిషాలు కొద్దిగా నూనె పైకి వచ్చేంత వరకు 5 నిమిషాలు లేదా 10 నిమిషాల వరకు ఉంచుదాం. డక్కన్ ఉంచి 5 minutes later. ఇప్పుడు డక్కన్ తీసి చూద్దాం. మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం. మంచిగా మసాలా బాగా మగ్గింది. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేద్దాం. చికెన్ వేసి మంచిగా కలబెడదాం. A few moments later. మంచిగా చికెన్కి మసాలా పట్టేటట్టు మంచిగా కలిపినాము ఫ్రెండ్స్. ఇట్లాగే ఒక 5 నిమిషాలు ఉంచుదాం. 5 నిమిషాలు చికెన్ ముక్కలకు పట్టడానికి మసాలా ముక్కలకు పడుతుంది. మంచిగా 5 నిమిషాలు ఇట్లా డక్కన్ పెట్టి వదిలేద్దాం. అట్నే సైడ్న అన్నం కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్ వేడివేడిగా. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోతుంది. అన్నం కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు డక్కన్ ఓపెన్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు నూనె మొత్తం బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు తగినంత నీళ్ళు వేద్దాం. ఈ మసాలా నీళ్ళు ఫ్రెండ్స్, ఇవి చికెన్లోటి మసాలా నీళ్ళు ఇవే వేసేస్తున్నా. మోయినంగా వేసిన నీళ్ళు, ఎందుకంటే చికెన్కి ఎక్కువ నీళ్ళు వేస్తే బాగుండదు. కొద్దిగా గట్టిగా ఉంటేనే చికెన్ బాగుంటుంది అన్నమాట. చికెన్కి నీళ్ళు తక్కువ వాడాలి. తక్కువ వేస్తేనే బాగుంటుంది కూర. ఎక్కువ వేస్తే చికెన్ టేస్ట్ రాదు. అందుకని కొద్దిగా తగినంత నీళ్ళు వేసిన. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నింబు, సగం నిమ్మకాయ పిండేస్తున్నా. ఇంకొకసారి కలబెట్టి 10 నిమిషాలు ఉంచేసి బంద్ చేద్దాం, ఆఫ్ చేద్దాం గ్యాస్. సూపర్ అండి. ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. కూర బాగుంది. కుండలో చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు డక్కన్ పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 minutes later. అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మూత తీసి చూస్తే వావ్, సూపర్ అండి. బాగా రెడీ అయిపోయింది. మంచిగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది. మంచిగా రెడీ అయిపోయింది. మనకు ఎంత కావాలన్నా పులుసు అంతవరకే ఉంది, ఎక్కువ కూడా ఏం లేదు. మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసినా కూడా కుండలో చేసిన చికెన్ కాబట్టి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మంచిగా ఉడుకుతుంది. అన్నం తినేటప్పుడు మళ్ళీ చూపిస్తా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం పెట్టుకొని తిని టేస్ట్ ఎలాగుందో చెప్తా మీకు. గ్యాస్ ఆఫ్ చేసినా కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో కూర.
దీంతో పాటు 2 ఉల్లిగడ్డలు, నింబు. ఇప్పుడు వేడివేడి అన్నము, వేడివేడి కూర. పొగలొస్తుండే ఫ్రెండ్స్, ఈ ఎండలకి ఈ వేడివేడి అన్నము కూర. ఆహాహా, కాలిపోతుంది చెయ్యి. అలాగే ఉల్లిగడ్డ, కొద్దిగా నింబు, ముక్క మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా పట్టుకొని చూస్తా, కాలిపోతుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. కొద్దిగా ముక్క అన్నం తీసుకొని సూపర్. Nice. సూపర్ ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంది కూర. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలాగొచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన చికెన్ కూర ఎలాగుందో మీరు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.